ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ ఆటో ఇమ్యూన్ లివర్ డిసీజ్ అన్నది అది ఎలా సెట్ ఇన్ అవుతుంది అసలు? సో ఆటో ఇమ్యూన్ అన్న వర్డ్ అంటే ఏంటో చెప్తాను ఫస్ట్ నేను. జనరలీ మన ఇమ్యూనిటీ ఏంటి, బయట నుంచి వచ్చే వాటిని కాపాడటం. సో బేసిక్లీ ఒక మలేరియా కానివ్వండి, ఒక బ్యాక్టీరియా కానివ్వండి, ఒక వైరస్ కానివ్వండి, ఏది వచ్చినా కూడా మన ఇమ్యూనిటీ దాన్ని ఫైట్ చేసి ఇట్లా ట్రై టు బయటకు పంపించేస్తుంది. దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ అవర్ ఇమ్యూనిటీ టు ప్రొటెక్ట్ అస్. సో ఇదే ఇమ్యూనిటీ వాట్ ఇట్ స్టార్ట్స్ డూయింగ్ అంటే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లంలో లివర్ డిజీజ్ జనరలీ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అంటే ఏంటంటే ఇదే ఇమ్యూనిటీ మన ఆర్గన్స్ని ఇట్ విల్ స్టార్ట్ ఎఫెక్టింగ్. సో ఆటో ఇమ్యూన్ లివర్ డిజీజ్ అంటే ఏంటంటే ఈ ఇమ్యూనిటీ లివర్ సెల్స్ని ఎఫెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. దీన్ని ఆటో ఇమ్యూన్ లివర్ డిజీజ్ అంటాం. ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి. ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అని కానివ్వండి, పీబీసీ అని కానివ్వండి, పీబీసీ చాలా రేర్, పిఎస్సి ఇలాంటి వేరియంట్స్ ఉన్నాయన్నమాట. జనరలీ ఉమెన్లో ఎఫెక్ట్ అవుతుంది. ఇది మిడిల్ ఏజ్డ్ ఉమెన్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఎలా తెలుస్తుంది అంటే వీళ్ళకు కూడా సిమ్టమ్స్ ఉండవు, 80% వరకు ఉండవు. జనరలీ వాళ్ళకు ఉండే సిమ్టమ్ ఏంటంటే ఫెటీగ్. ఓకే నాకు నీరసంగా ఉంది అని అంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఓకే నిన్న సరిగా పడుకోలేదు, మొన్న సరిగా తినలేదు, మొన్న బయటికి వెళ్ళాం దానివల్ల నీరసంగా ఉందని అనుకుంటారు. ఎందుకంటే వేరే సిమ్టమ్స్ అనేవి జనరల్గా అడ్వాన్స్ స్టేజ్ వరకు మనకు ఉండవు. సో ఫెటీగ్ ఉన్నప్పుడే బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేయించుకుంటే ఆటో ఇమ్యూన్ ప్రొఫైల్ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్లు చేయించుకుంటే తెలిసిపోతుంది ఆటో ఇమ్యూన్ లివర్ డిసీజ్ ఉందా లేదా అనేది. ఆటో ఇమ్యూన్ ప్రొఫైల్లో అన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చేస్తాయా? ఆటో ఇమ్యూన్ మార్కర్స్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు వాళ్ళు ఉన్న సిమ్టమ్ని బట్టి మనం ఏ ఆర్గన్ ఎఫెక్ట్ అయిందో మనం తెలుసుకోవచ్చు. సో ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు లివర్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, ఆటో ఇమ్యూన్ వల్ల లివర్ డిసీజ్ వచ్చినట్టు. అండ్ దట్ ఈస్ ఆల్సో క్యూరబుల్? ఎస్, ట్రాన్స్ప్లాంట్ 100. సో ఆటో ఇమ్యూన్ లివర్ డిసీజ్ వాళ్ళకి చాలా వరకు సిమ్టమ్స్ ఉండవు కాబట్టి ఇప్పుడు ఇమ్యూనిటీ వల్ల వచ్చిన ప్రాబ్లం కాబట్టి మనం ఇమ్యూనిటీని సప్రెస్ చేస్తాం. ఇమ్యూనిటీని కరెక్ట్ ఇమ్యూనో సప్రెసెన్స్ మీద పెడతాం కాబట్టి వాళ్ళ ఇమ్యూనిటీ అంత యాక్టివ్గా ఉండదు కాబట్టి లివర్ కొంచెం సేఫ్గా వీ కెన్ ప్రొలాంగ్. కానీ వీళ్ళు కూడా ఫెయిల్యూర్లోకి వెళ్ళారనుకోండి, డిసీజ్ ప్రోగ్రెస్ అయిందనుకోండి, దే విల్ కంప్లీట్లీ బికమ్ నార్మల్ విత్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. కానీ ఇది ఆటో ఇమ్యూనిటీ వల్ల వచ్చిన ప్రాబ్లం కాబట్టి లైఫ్ లాంగ్ వీళ్ళకి చాలా స్మాల్ డోస్ ఆఫ్ ఇమ్యూనో సప్రెసెన్స్ ఇస్తాం మేము.